సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదం కార్యక్రమంలో కరక్కాయ గురించి తెలుసుకుందాం. కరక్కాయ మన అందరికీ తెలుసు. ఎక్కువగా దగ్గు వచ్చినప్పుడు మాత్రమే మనం కరక్కాయని వాడతాం. అయితే కరక్కాయను దగ్గుకు మాత్రమే కాకుండా కరక్కాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో కరక్కాయ ఆరోగ్యానికి ఏ విధంగా సహాయం చేస్తుందో తెలుసుకుందాం. ఈ కరక్కాయను మనం సంస్కృతంలో హరితకి అని, హిందీలో హారడ్ అని, తెలుగులో కరక్కాయ, లాటిన్ భాషలో టెర్నినాలియా చెబులా రెటియాస్ అని పిలుస్తారు. కరక్కాయలకి చలవ చేసే గుణం ఉంటుంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయని బుగ్గన ఉంచుకొని చప్పరిస్తారు. దీని వలన దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కరక్కాయ చెట్టు సుమారు 15 మీటర్లు ఎదుగుతుంది. ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతుంది. కరక్కాయను సంస్కృతంలో హరితకి అని అంటాం కదా. హరితకి అంటే అర్థం అన్ని రోగములను నయం చేసేది. అయితే ఈ కరక్కాయను నమ్మి తింటే ఆకలిని పెంచుతుంది. కరక్కాయను మెత్తగా నూరి ఆ ముద్దను వేడి నీటితో కలిపి తాగితే సాఫీగా విరోచనం అవుతుంది. ఇంకా దీనిని వేయించుకొని తింటే త్రిదోషకాహారంగా పనిచేస్తుంది. ఈ కరక్కాయలో గ్లూకోజ్, ఫ్రాక్టీస్, సుక్రోజ్, టార్చటోల్ అనేవి 1% వరకు కలవు. ఇంకా జెన్సిబయోస్, అరబినోస్, మాల్టోస్, రెమిజోస్, జైలోజ్ లు కూడా ఇందులో ఉన్నాయి. కరక్కాయలో టానిక్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అంతేకాక దీని ఆకులు, బెరడు, వేర్లలో కూడా టానిన్ కలదు. ఎక్కువగా తలనొప్పితో బాధపడే వాళ్ళు కరక్కాయను అరగదీసి అలా వచ్చిన గంధాన్ని నుదురున పెడితే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పళ్ళు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పన్ను పోటు కూడా తగ్గుతుంది. కామెర్లకు కూడా ఈ కరక్కాయతో మంచి చిట్కా ఉంది. కామెర్లకు కరక్కాయ, తేనె, బెల్లంను ఈ మూడింటిని కలిపి తింటే కామెర్లు తగ్గుతాయి. ఇంకా గోరు చుట్టు వేస్తే ఈ గోరు చుట్టుకి పసుపు రసానికి ఒక కరక్కాయను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పై పూతగా రాస్తే గోరు చుట్టుకు తగ్గుతుంది. అలాగే ఈ కరక్కాయ బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు పరగడుపునే కొంచెం కరక్కాయని బుగ్గను పెట్టుకుని చప్పరిస్తే కొంతవరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఇది తీసివేసి మీ బరువుని తగ్గేలా చేస్తుంది. చూశారు కదా, సంపూర్ణ ఆయుర్వేదంలో కరక్కాయని సేవించడం వల్ల వచ్చే ప్రయోజనాలు. ఎప్పుడు కూడా మన వంటింట్లో కరక్కాయను రోజువారీ దినుసుగా ఉంచుకుంటే డాక్టర్ దగ్గరకు ఎక్కువగా వెళ్లవలసి వచ్చే అవకాశం ఉండదు. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.